హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనియారాజ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఆదివరాహ స్వామి టెంపుల్కి ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నామండి. ఇప్పటికి కుదిరిందన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఆదివరాహ స్వామి గోపురమే లేని గుడి. వరాహంగా దర్శనమిచ్చే ఏకైక గుడి మన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో కమాన్పూర్లో ఉంది. ఆదివరాహ టెంపుల్ ఇక్కడికైతే ఫస్ట్ టైం వచ్చినాం. వామ్మో, ఫుల్ మంది ఉన్నారు. వాటర్. ఇక్కడ స్వామివారు స్వయముగా వెలిసారు. ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. అందులో ఒకటి ఈ ఆలయానికి గోపురం లేకపోవడం అండ్ ఇక్కడ వెలిసిన స్వామివారు వరాహ రూపంలో ఉంటారు. అంటే ఒక పంది రూపంలో మనకి దర్శనమిస్తారన్నమాట. ఈ గుడి 600 ఏళ్ల నాటిది. అప్పుడు స్వామివారి విగ్రహం ఎలకంత సైజులో ఉండేదంట. సంవత్సరానికి గోరంత పెరుగుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం అండి. మనము 1-2 సంవత్సరాలకి చూస్తే పెద్దగా డిఫరెన్స్ తెలియకపోవచ్చండి. కానీ 10-20 ఇయర్స్ బ్యాక్ చూసిన వాళ్ళకి డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుస్తుందని ఇక్కడి వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. అప్పుడు ఎవరు లేనట్టు అప్పుడు ఫ్రీగా ఉండే, ఇవాళ సండే కదా, ఫుల్ మంది ఉన్నారు. అక్క లాస్ట్ ఉంది లైన్ లో. ఈ స్వామివారి విగ్రహం పైన వెంట్రుకలు కూడా ఉండేవంట ఫ్రెండ్స్. దాదాపు మేము లైన్లో నిల్చొని ఇప్పటికీ 1 అవర్ అవుతుంది కదా. 1 అవర్ అవుతుంది మేము లైన్. అక్కడ నుంచి ఇట్లా ఇక్కడికి రావడానికి గంట టైం పట్టింది మాకు. ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి ఇంకొక గంట ఖచ్చితంగా పట్టేటట్టున్నది. మా మమ్మును మా చిక్కునైతే అక్కడ కూర్చోబెట్టినాం. కొంచెం కనిపిస్తారు లైట్గా. అక్కడ కూర్చున్నారు ఈ లైన్లా. వాళ్ళ డాడీ వాళ్ళైతే లడ్డూలు తింటారు మంచిగా అక్కడ కూర్చొని. కనిపించింది అనుకుంటాను మీకు అందరికీ. అక్కడ కూర్చొని వాళ్ళైతే అక్కడ కూర్చొని లడ్డూలు తింటారు, పులిహోర తింటారు. మేమైతే ఇక్కడ లైన్లు ఉన్నాం. ఇంత పవర్ఫుల్ గాడ్ కదా, మరి గోపురం ఎందుకు లేదు అనే డౌట్ మీకు ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. ఒక భక్తుడు తను కోరుకున్న కోరికలు నెరవేరినందుకు గాను ఈ స్వామివారికి గుడి కట్టిస్తా అని మొక్కుకున్నాడంట. కానీ అతని కలలో ఈ స్వామివారు కనిపించి నేను ఎండలో ఎండి వానలో తడిచి ఇలాగే భక్తులకి దర్శనం ఇస్తానని చెప్పాడంట. అందుకే ఈ గుడికి గోపురం లాంటివి ఏమీ లేవు. ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అదేంటో అండి, నేను ఎప్పుడు కొబ్బరికాయలు కొడదామనుకున్న 1-2 దెబ్బలు అస్సలు పగలదండి. ఖచ్చితంగా 4-5 దెబ్బలు కొట్టాల్సిందే. మరి మీకు నా పక్క మీద చూడండి, డైరెక్ట్ కొబ్బరికాయ జుట్టు పట్టుకునే కొట్టేస్తుంది. ఇక్కడైతే చాలా రష్ ఉందండి. అందుకే పిల్లలు తీసుకొని వాళ్ళ డాడీ అయితే ఇక్కడ కూర్చున్నాడు. వాళ్ళకి పులిహోర తినిపిస్తే ఇక్కడే కూర్చునిపోయారు. మీరు మంచిగా హ్యాపీగా కూర్చున్నారా ఇక్కడ? మంచిగా హ్యాపీగా కూర్చున్నావా ఇక్కడ? నేను లైన్లో అక్కడ దేవుని దర్శనం అయితే అయిపోయింది మాది. మీరు దర్శనం లేదు ఏం లేదు, స్టైల్గా వచ్చింది మీరు కదా మీ ఇద్దరు, మీ ముగ్గురు. మేమైతే దర్శనం చేసుకున్నాం. వీళ్ళైతే ఆ మందిని ఆ ఎండను చూసే భయపడ్డారు. ఇక్కడ కూర్చున్నారు. ఈ స్వామివారికి చాలా ప్రత్యేకత ఉందండి. ఇక్కడికి వచ్చి ఎలాంటి కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడున్న జనాలందరూ నమ్ముతారు. మీరు కూడా నమ్మకంతో వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోండి.
టెంపుల్కి అయితే వచ్చాం. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. మా మమ్మీని మా అక్క అయితే దర్శనానికి వెళ్ళారు, కానీ మా డాడీ నేను మా చెల్లి దర్శనానికి వెళ్ళలేదు. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. మేమైతే లాస్ట్కి కూర్చున్నాం, అందరేమో అక్కడ కూర్చున్నాము. ఇటు వెళ్తుందబ్బా మమ్మీ. పాపం కాళ్ళు అయితే టూ మంచిగా కలుతాను. ఏమైంది ఇప్పుడు బొమ్మ అక్కడ క్యాప్చర్ చేద్దాం. మెల్లగా నడుచుకుంటే దర్శనం చేసుకో, మెల్లగా నడవాలి. కాళ్ళు కాలుతలేవా? సో ఇప్పుడు మా పిన్ని అయితే దర్శనం చేసుకుంటుంది. కాళ్ళు అయితే బొగ్గు 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 అన్నట్టు కాలుతుంది. ఎట్లా ఉరుకుతుంది చూడండి. ఈ ఎండకి ఎట్లా కాలుతుందంటే అమ్మ, సూర్యుడు మండుతున్నట్టు. కాళ్ళ పని అయిపోయింది. నిప్పుల మీద నడిచినట్టే ఉంది. సేమ్ నిప్పుల మీద నడిచినట్టే ఉంది. ఇక్కడనైతే ఇక్కడ ముడుపులు కట్టి ఇంకో ఈవెనైతే ఆట ఆడుతుంది ఇక్కడ. మమ్మ నువ్వు పెట్టుకో దండ. బాబాయ్ కాళ్ళు ఫాస్ట్ గా రన్నింగ్. నేను కూడా పోతా మెల్లగా, సైడ్ నుండి పోతా నేను. మా పిన్ని తప్పించుకుంటుంది మెల్లగా. ఇందాకనే సుర్రు అని కాళ్ళని ఒక్కటేసారి పోతేం రాదుగా. మై గాడ్, మనం పోదాం ఇప్పుడు. ఫుల్ ఎండ ఉన్నది, అయినా కూడా మంది మాత్రం అసలు ఏమాత్రం తగ్గలేదు. చూడండి ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ చూస్తేనే మీకు అర్థమైపోవాలి ఎంత మంది ఉన్నారు అనేది. ఇప్పుడు మేమిట్లా కూడా బండి మీద అసలు ఎండకు అయితే ఎండని చూస్తేనే భయం అవుతుంది. అయితే ఇంటికైతే బయలుదేరాం. ఫుల్ అంటే ఫుల్ ఎండ కొడుతుంది.